అందరికీ నమస్తే. నేను నరేష్ పిల్లిగుండ్ల. ఈరోజు ఈ వీడియోలో కొన్ని తిట్లు తిట్టబోతున్నా. దానికి ముందే సారీ చెప్తున్నా. ఈ మధ్య సోషల్ ప్లాట్ఫామ్స్లలో కొన్ని వీడియోస్ చూస్తున్నా. ఆక్ పాక్కి తేడా తెలియనోళ్ళు కూడా స్టూడెంట్స్ లీడర్స్ అని చెప్పుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని ఇంకో 10-20 మంది అవారాగాలని వేసుకొని కాలేజీల మీద పడి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ చేసుకుంటా, అక్కడ గురువులను తిట్టుకుంటా, గురువులను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సో కాల్డ్ స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అసలు మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? వీళ్ళు స్టూడెంట్స్ లీడర్స్ లాగా ఉన్నప్పుడే ఇన్ని దౌర్జన్యాలు చేస్తుంటే రేపు పొద్దున గాచారం బాలేక పొలిటికల్ లీడర్స్ అయితే కామన్ పబ్లిక్ పరిస్థితి ఏంది? ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తారు? ఇంకా హైలైట్ ఏంటంటే వీళ్ళు చేసే ఈ పనులను స్లో మోషన్లో వీడియో రికార్డింగ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దానికి మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అరే ఓ చూతియే ఇవ్వని విరాను అసలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. దానికి అర్థం గురువు నీకు జ్ఞానాన్ని మాత్రమే కాదు జీవన మార్గాన్ని నేర్పిస్తాడు అని అర్థం. అట్లాంటి గురువుని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తున్నారు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దేనికి పనికిరాని ఇట్లాంటి వాళ్ళు వచ్చి మీ కాలేజ్ని డ్యామేజ్ చేసుకుంటూ మీ లెక్చరర్స్ని తిడుతూ కొడుతూ దౌర్జన్యాలు చేస్తుంటే మీరు చేతులు కట్టుకొని ఒక మూలకు నిలబడడం కాదు, ఇట్లాంటి వాళ్ళని తరిమి కొట్టాలి. స్టూడెంట్స్ లీడర్ అనేటోడు స్టూడెంట్స్కి ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి, కానీ స్టూడెంట్స్ చూడంగానే వీని రోట్లేజ్ కొట్టుర్రా అన్నట్టు ఉండొద్దు. ఇట్లాంటి స్టూడెంట్స్ లీడర్స్ మనకు అవసరం లేదు. తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ అట్లాంటి స్టూడెంట్స్ అసోసియేషన్స్ కానీ ఆ లీడర్స్ అసోసియేషన్స్ కానీ ఏమన్నా ఉంటే వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే నెక్స్ట్ టైం మీరు ఎవరికన్నా స్టూడెంట్స్ లీడర్ అనే పోస్ట్ ఇచ్చే ముందు వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, లేదంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందని కాకుండా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది అనేది ఆలోచించండి. ఈ పోస్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు స్టూడెంట్స్ తరపున నిలబడి స్టూడెంట్స్కి న్యాయం చెయ్యగలుగుతారా లేదా అని ఆలోచించి అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఈ పోస్ట్ ఇవ్వండి. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుంటే క్షమించండి. మీకు న్యాయం అనిపించింది అంటే మాత్రం ఈ ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క సో కాల్డ్ స్టూడెంట్ లీడర్కి షేర్ చేయండి. నమస్తే.